సో హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. అండ్ ఈ వీడియోలో వచ్చి మనం మన ఏదైతే గూగుల్ మ్యాప్స్లో మన బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి మనం ప్రాపర్గా ఎలా ఎస్ఈఓ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో గూగుల్ మ్యాప్ ఎస్ఈఓ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే మన ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి సంబంధించి ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, నార్మల్ గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్లో రికమెండేషన్స్ వస్తాయి ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను బెస్ట్ కంప్యూటర్ సర్వీసెస్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే నాకు ఒక కంప్యూటర్ షాప్ ఉందనుకోండి, నా కంప్యూటర్ షాప్ గూగుల్ మ్యాప్స్లో టాప్లో ఎట్లా కస్టమర్కి కనిపించాలి అంటే కనిపించాలంటే కొన్ని బ్యాక్ ఎండ్లో మనం వర్క్ చేయాలి. ఆ బ్యాక్ ఎండ్లో వర్క్ ఏంటి అండ్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనమాట. దీనికి ప్రీవియస్గా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియోలో నేను ఏం మెన్షన్ చేశానంటే మన ప్రొఫైల్ని ఎలా ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేసుకోవాలని చెప్పి ప్రీవియస్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూడండి. ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ కంటెంట్, హౌ డూ యూ బేసిక్లీ డూ గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ. సో గూగుల్ మ్యాప్స్ ఇంట్రొడక్షన్ అండ్ గూగుల్ మ్యాప్స్లో ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, లిస్టింగ్ ఎలా చేయాలని ఆల్రెడీ 3 వీడియోస్ ప్రీవియస్గా చేశాను. ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ ఫోర్త్ అండ్ ఫైనల్ ఈ వీడియో చూడండి. సో అప్పుడు మీకు మంచిగా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా గూగుల్ మై బిజినెస్ అని కొట్టిన తర్వాత మీరు వెన్ యూ కమ్ డౌన్, ఇక్కడ ఏదైతే మీ బిజినెస్ ఆల్రెడీ ఉందో ఆ బిజినెస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది సర్చ్లో. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ ద ఈమెయిల్ ఐడి విచ్ యూ హ్యావ్ యూజ్డ్ వైల్ లిస్టింగ్, ఆ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ఈమెయిల్ ఐడి ఉంటేనే మీకు ఈ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, యువర్ బిజినెస్ ప్రొఫైల్ అన్నట్టు. ఇక్కడ సింప్లీ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అని ఇలా మీకు కనిపిస్తుంది. ఇలా కనిపించాలంటే కండిషన్ అంటే చాలా సింపుల్గా, మీరు లిస్టింగ్ చేసే ప్రాసెస్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకొని మీరు గూగుల్ సెర్చ్లో సింపుల్గా గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తే మీకు కిందికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్? ఇక్కడ క్లిక్ ఆన్ వ్యూ ప్రొఫైల్. దాని తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో థర్డ్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అంటే మన బిజినెస్కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ అన్ని డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, బిజినెస్ నేమ్, ఓకే, బిజినెస్ ఒక కేటగిరీ అండ్ డిస్క్రిప్షన్ ఎలా రాసుకోవాలని మనం మాట్లాడాము. ఫాలోడ్ బై బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి, వెబ్సైట్ ఎలా అప్డేట్ చేయాలి, లొకేషన్స్ ఎగ్జాక్ట్గా ఎలా వీ హ్యావ్ టు కీప్ ద లొకేషన్, మన సర్వీసెస్ ఏ ఏరియాలో సర్వీస్ ఇస్తాం, మన టైమింగ్స్, ఓకే, ఎవ్రీథింగ్ మనం ఎలా అప్డేట్ చేయాలనే దాని గురించి వీ అండర్స్టూడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఈ వీడియోలో వచ్చి మనం ఫర్దర్ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుతాం. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ రీడ్ రివ్యూస్ అని ఉంది. ఓకే, రీడ్ రివ్యూస్ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కస్టమర్ అంటే నా దగ్గర ఒక పర్సన్ సర్వీస్ తీసుకున్నాడు, నేను ల్యాప్టాప్ సర్వీస్ అనుకుందాం, లేదంటే హాట్ బైట్ కెఫే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి నా దగ్గర నా రెస్టారెంట్లో ఒక మంచి కాఫీ తాగిన తర్వాత తనకి ఆ కాఫీ టేస్ట్ నచ్చిన తర్వాత తను ఒక రివ్యూ రాశాడు. ఏమని, హాట్ బైట్ క్యాఫ్లో నేను ఈరోజు సాయంత్రం కాఫీ తాగాను మా ఫ్రెండ్తో, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, చాలా మంచిగా వాళ్ళ సర్వీస్ ఉంది అని చెప్పి ఒక పాజిటివ్ రివ్యూ రాశాడు. ఆ రివ్యూకి యాజ్ అ బిజినెస్ ఓనర్ మనము వీ హ్యావ్ టు రెస్పాండ్ అనమాట. అంటే ఆ రివ్యూ పాజిటివ్ అయినా ఒక రివ్యూ నెగిటివ్ అయినా యాజ్ అ బిజినెస్ ఓనర్ వీ హ్యావ్ టు రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇట్స్ అ పాజిటివ్ రివ్యూ. సో నేను పాజిటివ్గా రెస్పాండ్ అవుతా. ఏమని, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, మీరు నెక్స్ట్ టైం మీరు విజిట్ అవ్వనప్పుడు we would happily give you some discount because you are a loyal customer to us and visit again అన్నట్టు ఒక పాజిటివ్, తన పాజిటివ్ రివ్యూ రాశాడు కాబట్టి నేను కూడా ఒక పాజిటివ్ కమెంట్ అనేది తను చేస్తాను. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్తో వచ్చి అన్ఫార్చునేట్గా తనకి నా బిజినెస్ సర్వీసెస్ నచ్చలేదు, మేబీ తను కాఫీ తాగాడు, దాంట్లో కాఫీ అంత టేస్టీగా లేదు, లేదా ఏదైనా ఫుడ్ తిన్నాడు, ఆ ఫుడ్ ప్రాపర్గా కుక్ కాలేదు, లేదా మేబీ ఒక మన సర్వీస్ తనకి జెన్యున్గా నచ్చలేదు, అప్పుడు తను నెగిటివ్ రివ్యూ రాస్తాడు. సో నెగిటివ్ రివ్యూ రాసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ రీడ్ రివ్యూస్కి వెళ్ళి మన రివ్యూస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ బేసిక్లీ ఇక్కడ జస్ట్ బికాజ్ ఇది మనం కొత్తగా లిస్ట్ చేసాము, ఇక్కడ మనకి రివ్యూస్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ మ్యాప్స్కి వెళ్ళి గూగుల్కి వెళ్ళి నియర్ బై మంది అని కొట్టాను అనుకోండి, సెర్చ్ చేసాను. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మంచిగా మంది తినాలని అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే రివ్యూస్ ఎలా ఉంటుందంటే, మీరు ఏదైతే రివ్యూస్ ఇస్తారో అది ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, లెట్ మీ సీ. ఓకే, ఈ పర్టికులర్ రెస్టారెంట్ మీద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను రివ్యూస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి కస్టమర్ ఏదైనా రివ్యూ రాస్తే మనకు కూడా ఇలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ లోయెస్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి,
ఇక్కడ చూడండి ఇదొక బేసిక్లీ నెగటివ్ రివ్యూ. ఏం నెగటివ్ రివ్యూ రాస్తున్నారు ఇక్కడ ఇది చూడండి. హలో పీపుల్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ నాట్ ఆర్డర్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ రెస్టారెంట్ బికాస్ వీ హ్యావ్ ఫేస్డ్ హెల్త్ ఇష్యూస్ 2 times. దిస్ ఈజ్ వర్స్ట్ రెస్టారెంట్ అండ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అన్నట్టు ఒక నెగటివ్ రివ్యూ ఒక పర్సన్ సాయి తేజ్ అన్న ఒక పర్సన్ రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ దో ఇట్ ఈస్ అ నెగటివ్ రివ్యూ బట్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ టు హిమ్. రెస్పాండ్ అవ్వాలంటే ఎలా? ఇలా ఎవరైనా రివ్యూ పెడితే నాకు బ్యాక్ ఎండ్లో ఎక్కడ వస్తుంది, ఇక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆ నెగిటివ్ రివ్యూ అనేది ఇక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వచ్చేస్తుంది. రెస్పాండ్ అవ్వాలంటే నేను పాజిటివ్ రివ్యూ ఎవరైనా ఇచ్చినా కూడా బ్యాక్ ఎండ్లో నాకు ఇక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వచ్చేస్తుంది. సో నేను ఈ రీడ్ రివ్యూస్ మీద క్లిక్ చేసి ఏదైతే పాజిటివ్ రివ్యూ ఉందో లేదంటే ఏదైతే నెగిటివ్ రివ్యూ ఉందో ఆ రివ్యూని సెలెక్ట్ చేసుకొని నేను వాళ్ళకి అపాలజీస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక నెగిటివ్ రివ్యూ కదా, సో నేనేం చేస్తా, సింపుల్గా దీనికి నేను సొంతంగా రిప్లై ఇవ్వకుండా నేను దీన్ని కాపీ చేసుకొని నేను చాట్ జీపీటీకి వెళ్తా. చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆ రివ్యూ ఇక్కడ పేస్ట్ చేసి ప్లీజ్ హెల్ప్ మీ టు సాల్వ్ దిస్ ఇష్యూ, ఐ am replying him in గూగుల్ మ్యాప్స్. ఇలా సింపుల్ కొట్టాను, చిన్న ప్రాంప్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకి చాట్ జీపీటీయే ఒక మంచి టైటిల్ ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా ఆన్సర్ని ఇలా కాపీ చేసుకొని ఓకే ఇక్కడ ఏం రాస్తుంది, వీ ట్రూలీ సారీ టు హియర్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ అట్ అవర్ రెస్టారెంట్, వీ టేక్ ఫుడ్ సేఫ్టీ అండ్ clearance very seriously and we regret that you felt otherwise. We would like to understand this matter details అన్నట్టు ఇన్ డెప్త్గా ఒక ప్రాపర్ రివ్యూ ఇచ్చింది. సో నేను ఏం చేస్తా, సింపుల్గా రివ్యూ కాపీ చేసుకొని ఈ రివ్యూ ఎక్కడైతే ఉందో ఓకే ఆ రివ్యూ నేను ఇక్కడ ఎలా బ్యాక్ ఎండ్లో నాకు ఇది ఉంటుందో రీడ్ రివ్యూను దీని మీద క్లిక్ చేసి ఆ పర్సన్ రివ్యూ దగ్గర ఐ హ్యావ్ టు క్లిక్ అండ్ కాపీ పేస్ట్. అలా ఒక నెగిటివ్ రివ్యూ వచ్చినా ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చినా నేను ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి ఎక్కడ రీడ్ రివ్యూస్కి వెళ్ళి. ఓకే ఇక్కడ నా దగ్గర సిన్స్ దిస్ ఇస్ అ న్యూ బిజినెస్ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే లేదు, మీకు ఇక్కడ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రివ్యూ ఉంటుంది, ఇక్కడ రిప్లై అని ఒక బటన్ ఉంటుంది, ఆ రిప్లై మీద కొట్టి యూ హ్యావ్ టు కాపీ పేస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ రివ్యూ, ఒక పాజిటివ్ రివ్యూ అనుకోండి, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ అనదర్ రెస్టారెంట్, ఇక్కడ ఒక పాజిటివ్ రివ్యూ చూద్దాం, ఏదైనా పాజిటివ్ రివ్యూకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలని. సో ఐ క్లిక్డ్ హియర్ ఫర్ అ పాజిటివ్ రివ్యూ. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారో, ఈ రెస్టారెంట్ అంతా బాగుంది, దే లైక్ ద ఫుడ్ అని చెప్పి దే హ్యావ్ టైప్. సో నేను ఈ రివ్యూకి కూడా రెస్పాండ్ అవ్వాలి. ఓకే సో ఐ హ్యావ్ టు సింప్లీ కాపీ పేస్ట్ అండ్ ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎంటర్. మళ్ళీ ఏమైంది, చాట్ జీపీటీ నాకు ఒక మంచి రిప్లై అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఏంటి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, వీ వుడ్ విడ్ బి డిలైటెడ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ అని ఒక మంచిగా రివ్యూ ఇచ్చింది, రిప్లై ఇచ్చింది. సో ఈ రిప్లై నేను కాపీ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే తను ఏదైతే రివ్యూ రాసిందో పాజిటివ్ రివ్యూ అక్కడ నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. అది ఎక్కడ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఎక్కడ రీడ్ రివ్యూస్ కిందకి వస్తుంది. సో రీడ్ రివ్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కస్టమర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్. క్లారిటీ ఉందా? దాని తర్వాత యూ హ్యావ్ అన్ ఆప్షన్ హియర్ కాల్డ్ ఫొటోస్. ఓకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ వెరెన్ ఇక్కడ ఫొటోస్ అంటే దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు మీ బిజినెస్కి సంబంధించిన ఇక్కడ లోగో కానీ బ్యానర్ కానీ లేదంటే వేరే ఏవైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చేంజ్ లోగో అని ఇక్కడ ఉంది, చేంజ్ కవర్ ఫోటో అని ఉంది. సో చేంజ్ లోగో మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ ఓకే సింపుల్గా మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేయకముందు ఇక్కడ లోగో అనేది ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుందా, లోగో. ఈ లోగో అనేది నాకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ యువర్ బిజినెస్ పక్కన ఇక్కడ నా లోగో మీరు చూస్తున్నారా, ఇక్కడ లోగో. సో ఈ లోగో రావాలంటే నేను ఎక్కడ అప్డేట్ చేయాలి, నేను ఇక్కడ ఫొటోస్కి వెళ్ళి సో ఇక్కడ అప్లోడ్ చేంజ్ లోగో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే ఏదైనా లోగో అంటే సెలెక్ట్ చేసుకొని ఈ లోగో మేబీ ఏదైనా మంచి లోగో చూద్దాం, మేబీ ఈ లోగో ఉందనుకోండి, ఈ లోగో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఈ సేవ్ కొట్టాను అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ లోగో అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ వీ హ్యావ్ టు యాడ్ ద లోగో. కవర్ ఫోటో ఏంటి, కవర్ ఫోటో ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ బ్యానర్ టు అవర్ బిజినెస్. సో అగైన్ మీరు ఏం చేయొచ్చు, ఒక మంచి కవర్ ఫోటో డిజైన్ చేసుకొని ఇక్కడ కవర్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా యూ వాంట్ టు యాడ్ మెన్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్యూ అని వచ్చింది కదా, ఈ మెన్యూ అనేది ఎందుకు వచ్చిందంటే నా రెస్టారెంట్కి సంబంధించిన బిజినెస్ నేను లిస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ యాడ్ మెన్యూ అని వచ్చింది. అంటే నేనేం చేయాలి, నా
క్యాటలాగ్ ఏదైతే ఉందో, క్యాటలాగ్ కాదు బేసిక్లీ నా మెన్యూ, ఫుడ్ మెన్యూ ప్రైజెస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫోటో తీసుకొని నీట్గా క్రాప్ చేసి ఇక్కడ యాడ్ మెన్యూస్కి వెళ్ళి ఐ కెన్ యాడ్ ఆల్ ద మెన్యూ హియర్. ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వీ కెన్ యాడ్ మాన్యువల్లీ బేసిక్లీ అలా కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఇమేజెస్ కూడా. అది కాకుండా రెగ్యులర్ ఫొటోస్ మీరు ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, మీకు రెస్టారెంట్ సంబంధించిన వేరే కస్టమర్స్ ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు యాడ్ ఫొటోస్ అని ఉంటుంది. యాడ్ ఫొటోస్ మీద క్లిక్ చేసి యూ క్యాన్ బేసిక్లీ సెలెక్ట్ హియర్ ఇమేజెస్ కానీ ఫొటోస్ వీడియోస్ ఏది ఉన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టేస్తారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మీ మీరు గూగుల్లో చూసుకుంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఫొటోస్ అప్లోడెడ్ బై ఓనర్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెస్టారెంటే తీసుకుంటే, ఈ రెస్టారెంట్ ఒక ఫొటోస్ మీరు వెళ్ళారనుకోండి, ఫొటోస్కి వెళ్తే ఇక్కడ సైడ్కి మీకు కొన్నిసార్లు ఒక ఆప్షన్ కనిపిస్తుంది బై ఓనర్ అని. ఇక్కడ చూడండి బై ఓనర్. సో ఇక్కడ బై ఓనర్ మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ రెస్టారెంట్ ఓనర్ ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తాడో అది ఎక్కడ అప్లోడ్ చేస్తాడో ఇక్కడ ఫొటోస్లో, ఇక్కడ మీకు యాడ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇక్కడ అప్లోడ్ చేసేది ఎక్కడ వస్తుంది కస్టమర్కి రిఫ్లెక్షను, ఇక్కడ బై ఓనర్ అని వస్తుంది. ఓకే, అలా మీరు మీ ఫొటోస్ మీ వీడియోస్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు సింపుల్గా ఫొటోస్కి వెళ్ళి ఓకే యాడ్ ఫొటోస్లో యూ క్యాన్ యాడ్ ఆల్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ రెగ్యులర్లీ. ఇక్కడ ఒక బెస్ట్ విషయం ఏంటంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ బెస్ట్ టిప్ ఇక్కడ ఏంటంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ చాలా ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ అట్లీస్ట్ ఒక 2 ఫొటోస్ అండ్ 1 వీడియో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీడియోస్ అవ్వచ్చు, మీ సర్వీసెస్ గురించి అవ్వచ్చు, మీ గూడ్స్ గురించి అవ్వచ్చు, మీ ఫీడ్బ్యాక్ గురించి అవ్వచ్చు, ఏదైనా కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైనా ఫొటోస్ ఆఫ్ అంబియన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ పోస్ట్. ఇక్కడ పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నో పోస్ట్ ఎట్, స్టార్ట్ యువర్ ఫస్ట్ పోస్ట్ టుడే, టెల్ ద కస్టమర్ అబౌట్ స్పెషల్ ఈవెంట్స్ ఆర్ డీల్స్. ఇక్కడ పోస్ట్ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దివాళీ వస్తుంది, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ వస్తుంది, దివాళీకి మీరు స్పెషల్గా మీ కస్టమర్స్కి 15% ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు సింపుల్గా పోస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ పోస్ట్కి వెళ్ళి యూ కెన్ రైట్ ద డిస్క్రిప్షన్ హియర్ ఆర్ అప్లోడ్ అన్ ఇమేజ్. ఓకే, మోస్ట్లీ మనం అప్లోడ్ ఇమేజ్ చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు బేసిక్లీ మీ ఏదైతే ఆఫర్ మీరు ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 15% ఆఫ్ మీరు ఇస్తున్నారు ఆన్ ఎవ్రీ 1000 రూపీస్ బిల్, అలా ఏదైనా ఫర్ ఓన్లీ దివాళీ, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఒక మంచి పోస్టర్ క్యాన్వాలో డిజైన్ చేసుకొని ఇక్కడ పోస్ట్కి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుందా పోస్ట్కి వెళ్ళి ఆ ఆఫర్ అనేది పెట్టేసి యూ కెన్ బేసిక్లీ అప్లోడ్ ద ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో ఇది అప్లోడ్ చేస్తున్నాను, అప్లోడ్ చేసి ఇక్కడ ఆఫర్ అంటే ఆఫర్ సెలెక్ట్ చేసుకొని ఆఫర్ టైటిల్ ఏంటి, ఆఫర్ డిస్క్రిప్షన్ ఏంటి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫర్ వచ్చి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఓకే, డిజిటల్ లేదా అసలు డిజిటల్ మార్కెటింగ్ ఇద్దాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డిస్కౌంట్ ఫర్ దివాళీ. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ అలా మీరు టైటిల్ ఇవ్వచ్చు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు డిస్క్రిప్షన్ రాయడం రావట్లేదంటే ఇక్కడికి వెళ్ళి యూ క్యాన్ టైప్ Ctrl+V ఫర్ పోస్ట్ ఇన్ గూగుల్ మ్యాప్స్, ఐ యామ్ గివింగ్ 15% ఆఫ్. సచ్ సింపుల్ టైప్ చేయండి. ఓకే, మనకి ఒక మంచి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చేస్తుంది. లేదంటే ఐ వాంటెడ్ అ డిస్క్రిప్షన్, సో ఐ వాంటెడ్ డిస్క్రిప్షన్ అని పెట్టండి సింపుల్గా. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏమవుతుంది, మనకి డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. సో వీ కెన్ కాపీ దిస్. ఓకే, లేదు ఇంకా లెంత్ పెంచాలంటే ఐ వాంట్ ఇన్ 800 వర్డ్స్. సో యూ కెన్ బేసిక్ ప్లే ఇలా, ఇక మనకి ఏ టూల్స్ ఉన్న తర్వాత యూ కెన్ బేసిక్ ప్లే యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. సో నేను ఇది కాపీ చేసుకుంటా సింపుల్గా. ఏమైనా బేసిక్ ఎడిట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా కంపెనీ పేరు అడుగుతుంది, నా కంపెనీ పేరు నేను పేస్ట్ చేసి రీనేమ్ చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ పేరు ఇక్కడ ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్ టు వాట్, PCR డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఓకే, దెన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అంటే ఏదైతే పోస్ట్ ఉందో, పోస్ట్ మనం ఆఫర్కి సంబంధించి ఇస్తున్నాం కాబట్టి దాని స్టార్ట్ డేట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దివాళీ కాబట్టి దివాళీ డేట్ ఇక్కడ పెట్టుకుంటా, దివాళీ తర్వాత ఒక 5 days ఎండ్ డేట్ ఇక్కడ పెట్టేసుకొని స్టార్ట్ టైం ఎండ్ టైం పెట్టుకొని
పోస్ట్ కొట్టాను అనుకోండి, కస్టమర్స్కి అది మనకి ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. వెరెన్ ఏమైనా కస్టమర్ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలా ఒక ఆఫర్ ఉంది ఈ పర్టికులర్ రెస్టారెంట్లో ఆన్ దిస్ ఒకేషన్, మేబీ దివాళీకి కానీ, దసరాకి కానీ, లేదంటే ఏదైనా ఈవెంట్కి కానీ ఇలా ఆఫర్ ఉంది అన్నట్టు దే విల్ గెట్ టు నో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆప్షన్ ఏంటంటే చాలా సింపుల్. ఇది ఇప్పుడు మనకి అట్ ప్రెసెంట్ మీరు కొత్తగా లిస్టింగ్ చేస్తే మీకు అవసరం ఉండదు, కానీ జస్ట్ చూపిస్తున్నా. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి మీరు ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే టోటల్ ఎన్ని కస్టమర్స్ లాస్ట్ ఈ మంత్లో ఎన్ని కస్టమర్స్ మీ పర్టికులర్ బిజినెస్ని విజిట్ అయ్యారు, ఎన్ని మందులు మీ మెన్యూస్ చదివారు, ఎన్ని మందులు మీకు డైరెక్ట్గా కాల్ చేస్తారు, ఎన్ని మందులు బుకింగ్స్ తీసుకున్నారు, ఎన్ని మందులు డైరెక్షన్స్ పెట్టుకొని మీ ప్లేస్కి లొకేట్ అయ్యారు, ఎన్ని బిజినెస్ అంటే ఎన్ని కస్టమర్స్ మీ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారు అంటే మీకు వెబ్సైట్ క్లికింగ్స్ ఎన్ని వచ్చాయి నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయి అన్నట్టు ప్రాపర్గా మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? ఇక్కడ పర్ఫార్మెన్స్ కింద. సో మీరు ఆర్గానిక్గా గ్రో అవుతున్నారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు మంత్ ఆన్ మంత్ ఈ గ్రాఫ్ ఏదైతే ఉంది, మంత్ ఆన్ మంత్ ఈ గ్రాఫ్ అనేది పెరుగుతూ మీకు కనిపిస్తే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జూన్ మంత్, జూలై మంత్, లాస్ట్ 1 year అని మీరు సెలెక్ట్ చేసుకుంటే మంత్ ఆన్ మంత్ ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ ఫ్లాట్ కింద పడింది కదా, ఈ గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూ మీకు కనిపిస్తే దట్ బేసిక్లీ మీన్స్ దట్ మంత్ ఆన్ మంత్ మీ గ్రోత్ అనేది జరుగుతుంది. మంత్ ఆన్ మంత్ మీకు కాల్స్ బాగా వస్తుంది, బుకింగ్స్ వస్తున్నాయి, డైరెక్షన్స్ పెట్టుకొని జనాలు మీ బిజినెస్కి వస్తున్నారు, కస్టమర్స్ మీ బిజినెస్కి వస్తున్నారు, మీ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది? బ్యాక్ ఎండ్లో ఇక్కడ ఈ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో, ఓకే, రిజర్వ్ టేబుల్, వెబ్సైట్, డైరెక్షన్, కాల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కస్టమర్స్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్లో ఇక్కడ అన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ టు consider, basically remember when you do SEO for your SEO in Google Maps for your business. And there is one another important thing which is called ask reviews. అంటే మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్కి మీరు యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ రివ్యూస్. ఓకే సార్ ప్లీజ్ నాకు ఒక మంచి రివ్యూ ఇవ్వండి అని చెప్పి మీరు యూ కెన్ ఆస్క్ దెమ్. సో ఫర్ దట్ వాట్ యూ విల్ డూ, యూ హ్యావ్ టు బేసిక్లీ క్లిక్ హియర్ ఆస్క్ రివ్యూస్. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మీరు కాపీ చేసి కస్టమర్ ఒక వాట్సాప్లో పేస్ట్ చేయడం కానీ, అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మీరు రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ చేసి యూ కెన్ క్లిక్ ఆన్ డెస్క్టాప్ అండ్ సేవ్. మళ్ళీ ఆ ఇమేజ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని వాట్ యూ కెన్ డూ, ఇమేజ్ని యూ కెన్ బేసిక్లీ టేక్ అ ప్రింట్ ఆఫ్ దిస్ అండ్ మీరు మీ షాప్లో ఎక్కడైనా మేబీ క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టేస్తే కస్టమర్ మీ if they want to give review they can directly scan and give review. So these are few things that you have to remember when you do basically Google Maps SEO. So hope you like this video. Previous first video, second video, third video ko chudandi, it is very informative and useful. So thanks for watching. And మీలో చాలా మంది సార్ మేము అడ్వాన్స్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ ఫర్ విత్ ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాం, మీరు ఏమైనా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారని అడుగుతున్నారు. ఎస్ అండి, నేను అడ్వాన్స్ లెవెల్లో 3 months డెడికేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది తీసుకుంటాను. ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అనేది, జాబ్తో పాటు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఫ్రీలాన్సర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఫర్ యువర్ ఓన్ బిజినెస్, ఈ కోర్స్ అనేది మీకు పర్ఫెక్ట్ సూటబుల్ అండి. వాట్ యూ కెన్ డూ ఇస్ కింద ఉన్న నెంబర్స్ మీరు కాల్ చేసి అప్కమింగ్ డెమోస్కి అండ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.